హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమ్యా అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నోస్పిరిక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు K20 అండ్ K20 Pro ప్రైజెస్ ఎక్కువైందా లేదంటే ఈ ప్రైజెస్ ఫ్యూచర్లో తగ్గొచ్చా అనే దాని మీద ఇవాళ వీడియోలో నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం ప్రైజెస్ గురించి చూసుకుంటే K20 బేస్ మోడల్ వచ్చేసరికి 21,999 ఉంది, అంటే 22,000 ఉంది. అదే K20 Pro బేస్ మోడల్ చూసుకుంటే 28,000 ఉంది, 27,999 రూపాయలు ఉంది. సో వీటిలో ఏది ఎక్కువ అని చూసుకుంటే K20 Pro ప్రైస్ నాకైతే అంత ఎక్కువ అయితే ఏం అనిపించలేదు. సో ఎందుకంటే ఇప్పటికి కూడా K20 Pro మనకి 855 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇప్పుడు వరకు మనకి 855 ప్రాసెసర్ తక్కువ ప్రైస్లో ఉంది K20 Proనే. మిగతా అన్ని K20 Pro కంటే ఎక్కువ ఉన్నాయి. ఏసూస్ 6Z కానీ లేదంటే OnePlus 7 కానివ్వండి. సో ఇవన్నీ 32,000 ఉన్నాయి. ఇది ఇంకా 28,000కి వస్తుంది మనకి. సో ఇప్పుడు కూడా చీపెస్ట్ 855 ప్రాసెసర్ ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. సో అయినా కానివ్వండి మనకి ఎందుకు K20 Pro కానివ్వండి K20 కానివ్వండి ఎందుకని మనకి ప్రైజెస్ ఎక్కువ అని అనిపిస్తున్నాయి అంటే, మనం K20 అండ్ K20 Proని మనం పోకో F1 ఏదైతే ఉందో దాన్ని సక్సెసర్గా మనం ఊహించుకున్నాం. పోకో F1 845 ప్రాసెసర్ 21,000కి తీసుకొచ్చింది. సో దాని సక్సెసర్గా మనం K20 Proని కానివ్వండి K20ని కానీ మనం ఊహించుకుంటున్నాము. సో ఏదైతే పోకో F1 లాంచ్ అయిందో దానికంటే ఎక్కువ ప్రైస్లోనే K20 కూడా మనకు లాంచ్ అయింది. సో ఇది K20 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది నాకైతే అంత ఎక్కువ అయితే ఏమనిపించలేదు. కాకపోతే చైనా కరెన్సీని ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఒక రెండు నుంచి 3,000 దాకా మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. చైనాలో ఒక 2 నుంచి 3,000 దాకా ఇండియా ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చీపర్ అనమాట. అదే చైనా K20 Pro బేస్ వేరియంట్ని మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 25,000 ఉంది అప్రాక్సిమేట్ ప్రైస్. అది ఇక్కడ చూసుకుంటే మనకి 27,999 రూపాయలు ఉంది, అంటే 28,000 ఉంది. అదేవిధంగా K20 కూడా అనమాట. K20 కూడా మనకి ఒక 2,000 to 3,000 చైనాలో అయితే చీపర్గా ఉంటుంది. సో ఇక్కడ 22,000, అక్కడైతే 20,000 అప్రాక్స్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు K20 Pro ఒకటి కంక్లూడ్ అయితే ఇచ్చాను. సో ఈ ప్రైస్ కూడా, ఈ 2,000 ప్రైస్ కూడా ఈ రెండిట్లో అయినా ఎందుకు ఎక్కువైంది అంటే, ఫస్ట్ K20 Pro గురించి మాట్లాడదాం. సో K20 Proలో మనకి గ్లాస్ బాడీ ఇచ్చారు, మొత్తం ఫ్లాగ్షిప్ అనమాట. ఫ్లాగ్షిప్ డిజైన్ ఉన్నట్టు ఉంటుంది. సో పాపప్ కెమెరా కానివ్వండి, ఆమ్లెట్ స్క్రీన్ కానివ్వండి, సో ఇవన్నీ సూపర్ ఉంటాయి. మొత్తం ఫ్లాగ్షిప్ మెటీరియల్ యూస్ చేశారు, కాకపోతే UFS 3.0 తప్ప. సో అదే పోకో F1 చూసుకుంటే మనకు అట్లా కాదు, IPS డిస్ప్లే ఇచ్చాడు, వైర్ 1 L3 సపోర్ట్ అప్పుడు, అండ్ ఇంకా ప్లాస్టిక్ బాడీ. సో ఇందుకనే మనకి K20 Pro అయితే మనకి ప్రైస్ అయితే ఎక్కువైంది. సో 25,000లో పెట్టచ్చు కదా, 28,000 ఎందుకు తీసుకెళ్లారంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి కస్టమ్ ఛార్జెస్ అనమాట. సో మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు కదా, కస్టమ్ ఛార్జెస్ ఎందుకు పడతాయి అనుకోకండి. సో ప్రతిది మనం చైనా నుంచే ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దేనిలో అయితే అసెంబుల్ చేయాల్సిన పార్ట్స్ ఉంటాయో సో దాన్ని చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నంలో మనకైతే కస్టమ్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ పడ్డాయి. ఇండియా కస్టమ్ ఛార్జెస్ అయితే ఎక్కువ. సో అందుకనే K20 Pro అయితే ఒక 2,000 అయితే ప్రైస్ అయితే ఎక్స్ట్రా పెట్టారు. సో చైనా కరెన్సీలు ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే. సో ఇప్పటికి కూడా నాకైతే K20 Pro అయితే ఒక ఓవర్ ప్రైస్డ్ ఫోన్ అయితే అనిపించలేదు. ఓవర్ ప్రైస్ అనిపించింది మాత్రం నాకు K20 అనమాట. సో K20 అయితే చాలా ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. నేను ఊచుకున్న ప్రైస్ ఒక 18,000 పెడతారనుకున్నాను, ఇదైతే చాలా ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో 22,000, కనీసం 20,000 పెట్టినా కానీ చైనా కరెన్సీని తీసుకొచ్చి పెట్టారనుకోవచ్చు. సో K20 అయితే అంత ఓవర్ ప్రైస్ చేయడానికి అయితే రీజన్ అయితే ఏం లేదు. సో దీనికి 4 రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, కస్టమ్ ఛార్జెస్. సో కస్టమ్ ఛార్జెస్ మనకి అంత డిఫర్ చేస్తాయా, కొంచెం తక్కువే పెట్టచ్చు కదా, బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్, అబవ్ మిడ్ రేంజ్ ఫోన్ కదా అనుకోవచ్చు మీరు. సో దానికి ఇంకో రీజన్ వచ్చేసరికి మనకి 730 ఉంటుంది కదా. సో స్నాప్డ్రాగన్ 730 ఇది కొత్త ప్రాసెసర్. సో ఫస్ట్ K20లోనే వచ్చింది మనకి ఇండియాలో అయితే. సో ఫస్ట్ K20లోనే 730 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ మనకి కొత్త ప్రాసెసర్ కాబట్టి క్వాల్కమ్ నుంచే మనకి ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది ప్రాసెసర్ది. సో ఒక 2-3 ఫోన్స్ వచ్చిన తర్వాత సో 730 ప్రైస్ అయితే తగ్గుతుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730ది. సో ఇదొక రీజన్ అని చెప్పొచ్చు K20 మనకి ఓవర్ ప్రైస్ అవ్వడానికి. అండ్ అట్లాగే మెటీరియల్, దీనిలో వాడిన మెటీరియల్ సో సేమ్ ఫ్లాగ్షిప్ మెటీరియల్ ఏదైతే మనకి K20 Pro ఉందో సో అదే మెటీరియల్ దీనిలో వాడారు. ఆమ్లెట్ స్క్రీన్ వాడారు, పాపప్ కెమెరా వాడారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడారు, మంచి గ్లాస్ బాడీ విత్ మెటల్ ఫ్రేమ్ వాడారు. సో ఇవన్నీ పెట్టడానికి మనకి K20 Proలో కానివ్వండి K20లో కానీ వాళ్ళకైతే కొంచెం ఖర్చు అవుతుంది. సో ప్రైస్ కటింగ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు వీళ్ళు. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. కాంప్రమైజ్ అయ్యి కూడా ప్లాస్టిక్ బాడీ ఇట్లాంటివి ఇచ్చి అయ్యి కూడా మనకి 20,000 పెడితే అప్పుడు అనుకోవచ్చు K20 ప్రైస్ మరీ ఓవర్ ప్రైస్ అయిందని. సో ఇప్పుడు కూడా
స్లైట్గా ఓవర్ ప్రైస్ అనే చెప్పాలి. K20 అయితే K20 Pro కాదు K20. సో ఇవన్నీ పెట్టాలని కానీ వారికి కొంచెం ఛార్జ్ అయితే పెరుగుతుంది. సో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే పెరుగుతుంది. ఎంత అనుకున్నా కానీ మనకి 22,000 పెట్టేంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే వాళ్ళకి ఉండదు. సో K20 మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మేబీ ఒక 16,000 అట్లా అయ్యుండొచ్చేమో వాళ్ళకి. సో అయినా కానీ మనకి ఎక్కువ అయితే వీళ్ళైతే పెట్టేశారు. చెప్పా కదా, 2 రీజన్స్ చెప్పాను ఇప్పటికీ, కస్టమ్ ఛార్జెస్ అండ్ 730 వాల్యూ పెరుగుతుంది. అండ్ మూడోది వచ్చేసరికి కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీ వాడారు. నాలుగోది వచ్చేసరికి ఇది అల్టిమేట్ అనమాట. సో ఏంటంటే షామీ మనకి ఇండియాలో ఫస్ట్ నెంబర్ 1 సెల్లింగ్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఆన్లైన్ సెగ్మెంట్లో. సో దీన్ని మేము ఎంత ప్రైస్ పెట్టినా మా ఫోన్స్ని అయితే కొంటారు అని చెప్పేసి వీళ్ళైతే K20 అయితే ఓవర్ ప్రైస్కి పెట్టారు. సో ఇదే రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంత 730 కొత్తదైనా కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ ఎంత పెట్టినా కానివ్వండి, మనకి సేమ్ చైనాలో కూడా ఇదే స్పెక్స్ తోడు వస్తుంది. K20 కానివ్వండి, K20 Pro కానివ్వండి. సో అక్కడ మనకి 2000 తక్కువే ఉంది. సో వీటన్నిటిని తీసి పక్కన పెడితే స్నాప్డ్రాగన్ 730 కొత్తది, 855 కొత్తది, బిల్డ్ క్వాలిటీ మంచిది వాడారు, మంచి ఫ్లాగ్షిప్ మెటీరియల్ వాడారంటే సో అదంతా K20 Proకి అయితే ఫ్లాగ్షిప్ మెటీరియల్ వాడారు. సో ఆ ప్రైస్ అయితే ఓకే. OnePlus 7 Pro ఎట్లా వస్తుందో దగ్గర అంత ఆ రేంజ్ బిల్డ్ క్వాలిటీ, ఆ రేంజ్ OnePlus 7 Pro అంత రేంజ్లో ఉంటుంది K20 Pro. సో K20 Pro అయితే ప్రైస్ అయితే జస్టిఫై, కాకపోతే ఇంకొంచెం చైనా కరెన్సీలో ఇండియాలో కన్వర్ట్ చేస్తే 25 ఉంటుంది కదా. సో ఆ రేంజ్లో లాంచ్ అయితే బాగుండు, ఎందుకంటే అది రెడ్మీ కాబట్టి. సో ఒకవేళ మనకి OnePlus 7 Pro వచ్చేసి మనకి 28,000 లాంచ్ అయితే మనం అందరం కళ్ళు మూసుకొని తీసుకుంటాం, ఎందుకంటే OnePlus రేంజ్ వేరు, రెడ్మీ రేంజ్ వేరు. సో రెడ్మీ మనకి ఆల్రెడీ మనకి 20,000 అక్కడ సరిగ్గా మార్కెట్ లేదు కాబట్టి మనం K20 కాబట్టి కానీ K20 Pro కానివ్వండి ఓవర్ ప్రైస్ అయింది అనుకుంటున్నాం. కానీ సో శాంసంగ్ కానివ్వండి, OnePlus కానివ్వండి అదే స్పెక్స్ తోటి అదే ప్రైస్లో ఫోన్స్ తీసుకొస్తే మనం కళ్ళు మూసుకొని తీసుకుంటాం. సో ఓవరాల్గా మనకి ఓవర్ ప్రైస్ అయింది రీజన్స్ మాత్రం అల్టిమేట్గా రెండే అని చెప్పొచ్చు. సో ఇండియన్ కస్టమ్ ఛార్జెస్, సో అండ్ రెడ్మీ నెంబర్ 1 బ్రాండ్ అవటంతో సో వాళ్ళ తల పొగరని చెప్పొచ్చు. సో MI A2 కూడా అంతే చేశారు, 17,000 పెట్టారు, 16,999 రూపాయలు. సో దాన్ని అయితే ఎవ్వరు కొనలేదు, అసలు దాన్ని పట్టించుకోలేదు. ఓన్లీ కెమెరా ఒకటి చాలా బాగుంది, ఓవర్ ప్రైస్ చేశారు అండ్ ఫోన్ కూడా బాగాలేదు. సో కానీ ఈ కేసులో ఆ కండిషన్ అయితే కాదు, ఫోన్ బాగానే ఉంది కానీ ఓవర్ ప్రైస్ అయింది K20 వరకు. సో MI A2 కూడా అంతే. సో దానిలో ఎవ్వరు అప్పుడు కొనలేదు, అసలు పట్టించుకోలేదు. సో ఇప్పుడు యాజ్ ఎ రిజల్ట్ మనకి 4 నెలల క్రితం నుంచి అది ఓన్లీ మనకి 10,990 రూపాయలకి వస్తుంది, 11,000కి వస్తుంది. సో అదే కేసుని మనం K20లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. K20 Pro మాత్రం ప్రైస్ తగ్గే అవకాశం అయితే లేదు. సో మనకి చైనాలో అయితే ప్రైస్ తగ్గినాయి, 2 పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే చేశారు. సో రెండింటిని, సో ఇండియాలో కూడా రెండింటిని ప్రైస్ కట్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రైస్ కట్ చేస్తే మనకి K20 Pro మాత్రం 25,000 మాత్రం దిగదు. అదే మనకి K20 చూసుకుంటే ఇప్పుడైతే మనకి ప్రైస్ అయితే తగ్గదు, ఎందుకంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ఇప్పుడే కొత్త ప్రాసెసర్ అని చెప్పా కదా. సో కొత్త ప్రాసెసర్, సో ఇప్పుడే అదైతే తగ్గదు, ఒక 2 నెలలు పట్టాలి, 1.5 నెలలు అట్లా పడితే కొంచెం ఆఫర్స్లో అయినా వీళ్ళు సేల్స్ లేక సో ప్రైజెస్ అయితే తగ్గిస్తారు, 20,000 అట్లా వస్తే. సో ఇది కరెక్ట్ ప్రైస్ అవుతుంది, 19,000 to 20,000 అయితే K20 కరెక్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ K20 అండ్ K20 Pro ఓవర్ ప్రైస్ అనుకుంటున్నారా? సో K20 Pro ఓవర్ ప్రైస్ మీరు అనుకుంటే సో ఇవి రీజన్స్, ఎందుకని K20 Pro అయితే ఓవర్ ప్రైస్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ నేను అప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో మేము ముందుకు వస్తాను. దిస్ ఇస్ హేమియా ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.